Hi students, welcome to Karanya Physics classes. AP Senior Inter IP series లో మనము ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కంప్లీట్ చేసేసాం. రే ఆప్టిక్స్లో 8 మార్క్స్ గ్యారెంటీ ఒక క్వశ్చన్, అలాంటి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లోనే ఉంటాయి, జాగ్రత్తగా వెరిఫై చేసుకో. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇంట్రొడక్షన్తో పాటు ఫస్ట్ క్వశ్చన్ చెప్పింటాం. ఏది? మిర్రర్ ఫార్ములా. సెకండ్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. థర్డ్, ప్రిజం అనేది యాక్చువల్గా మీ 4th క్వశ్చన్ అది కంప్లీట్ చేసింటాం. ఇప్పుడు మనం 3rd క్వశ్చన్ కంప్లీట్ చేస్తున్నాం, అంటే నంబర్ వైజ్ 4th క్వశ్చన్. సో నంబర్ వైజ్ 3rd క్వశ్చన్, బట్ కానీ టోటల్ వైజ్ చూసుకుంటే 4th క్వశ్చన్ సో రే ఆప్టిక్స్లో 4 మార్క్స్లో, 8 మార్క్స్లో, సో రే ఆప్టిక్స్లో 8 మార్క్స్లో 3rd క్వశ్చన్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్, దట్ ఈస్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఓకే, సో లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్? జాగ్రత్తగా చూడనా. సో ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా మామూలుగా 8 మార్క్స్ 3rd క్వశ్చన్లో ఉంటుంది. టోటల్ నంబర్ వైజ్ చూసుకుంటే 4th 8 మార్క్స్ క్వశ్చన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో ఏంటి సార్ అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా. డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫార్ లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటాడు విత్ సూటబుల్ డయాగ్రామ్ అన్నాడమ్మా. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 8 మార్క్స్ 3rd క్వశ్చన్, డిరైవ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా విత్ సూటబుల్ డయాగ్రామ్ అండ్ దేర్ డిరైవ్ ద లెన్స్ ఫార్ములా అన్నాడు. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా నుండి లెన్స్ ఫార్ములాని డిరైవ్ చేయన్నాడు. ఇది చాలామంది మీరు ఏ మెటీరియల్ చూసినా కానీ ఎక్కడ విన్నా కానీ చాలా టిపికల్గా ఫీల్ అవుతూ ఉంటారమ్మా స్టూడెంట్స్. బట్ దీనంత ఈజీ ఏది లేదురా, వెరీ ఈజీ ప్రాబ్లం, చాలా చిన్నది బట్ కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. నేను ఇన్ డెప్త్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింపుల్గా చెప్తాను. అది రాసేసే ఈ ఛానల్ అంటే ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నోట్స్ పెట్టేసింటాను, అర్థమవుతుందా? సో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో నోట్స్ PDF పెట్టింటాను, అది రాయి 8 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకే, సరే. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి సార్? ఫస్ట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా కంటే ముందు నువ్వు చదవాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. ఎప్పుడైనా సరే లెన్స్ మేకర్స్ ఫార్ములా కంటే ముందు మీరేం చదవాలి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా నేర్చుకోవాలరా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్ అంటే అది కాన్కేవ్ సర్ఫేస్ కావచ్చు, కాన్వెక్స్ సర్ఫేస్ కావచ్చు, ఎనీ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏం చెప్తారు సార్ ఫిజిక్స్లో రే ఆప్టిక్స్లో అంటే ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్. సపోజ్ ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం సో దిస్ ఈజ్ యువర్ డెన్సర్ మీడియం. ఓకే, అండ్ ఇక్కడ అంతా కూడా రేరర్ మీడియం అండ్ దిస్ ఈజ్ యువర్ బౌండరీ. ఓకే, సో దీన్ని మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్ అంటాం ఓకేనా. ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్కి ఓకే, సో కర్వ్డ్ సర్ఫేస్లో ఇదంతా డెన్సర్ మీడియం, ఇదంతా రేరర్ మీడియం. ఓకేనా నౌ సరేనా. ఈ కర్వ్డ్ సర్ఫేస్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఇక్కడంతా డెన్సర్ మీడియం ఉంటుంది, బయట అంతా రేరర్ మీడియం ఉంటుంది. అంటే ఇక్కడంతా కూడా కంప్లీట్గా లెన్సే ఉంటుంది ఇక్కడంతా. సో ఇది డెన్సర్, ఇది రేరర్, దీన్ని కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. అలా కాదు సార్, ఇలా ఉందనుకోండి కర్వ్డ్ సర్ఫేస్కి అగెనెస్ట్గా ఇలా ఉందనుకోండి, సో ఇది డెన్సర్ మీడియం అండ్ దిస్ ఈజ్ యువర్ రేరర్ మీడియం, దీన్నే మనము కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. ఇది కాన్కేవ్ సర్ఫేస్, ఇది కాన్వెక్స్ సర్ఫేస్. సో కాన్కేవ్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఈ ఇన్వర్డ్లోనే డెన్సర్ మీడియం ఉండాలి. ఇక్కడ ఇన్వర్డ్కి ఆపోజిట్గా డెన్సర్ మీడియం ఉంటే అది కాన్వెక్స్ రా. ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్ సర్ఫేస్. సరే, ఈ కాన్వెక్స్ సర్ఫేస్ కానీ కాన్కేవ్ సర్ఫేస్ కానీ ఇది డెన్సర్ మీడియం, ఇన్వర్డ్ లోపల డెన్సర్ ఉంటే కాన్కేవ్ సర్ఫేస్ సో దీన్ని మనం కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. ఈ ఇన్నర్ ఎక్కడన్నా ఈ కర్వ్డ్ సర్ఫేస్కి, ఈ ఇన్నర్ సర్ఫేస్కి బయట డెన్సర్ మీడియం ఉంటే దాన్ని కాన్వెక్స్ కర్వ్డ్ సర్ఫేస్ అంటాం. ఓకే, ఇది కాన్కేవ్ కర్వ్డ్ సర్ఫేస్, కాన్వెక్స్ కర్వ్డ్ సర్ఫేస్. సో ఇక్కడ డెన్సర్, ఇక్కడ రేరర్, ఈ అయితే కర్వ్డ్ పాత్ ఉందో దట్ ఈజ్ యువర్ బౌండరీ అంటాం. సేమ్ ఇది కూడా ఈ ఇన్నర్ సర్ఫేస్కి బయట డెన్సర్ మీడియం ఉంది, సో డెన్సర్ రేరర్, ఈ మధ్యలో అంతా కూడా కంప్లీట్గా బౌండరీ, దాన్ని ఇంటర్ఫేస్ అంటాం రైట్. ఇక్కడ రీఫ్రాక్షన్ ఫార్ములా చెప్తాం అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ డ్రా చేశారనుకోండి, దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ కర్వ్డ్ సర్ఫేసెస్కి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా రేరర్ మీడియంలో ఉంటుంది సో ఆబ్జెక్ట్ రేరర్ మీడియంలో ఉంటుంది, డెన్సర్ మీడియంలో ఇమేజ్ ఫామ్ అయితే ఏ కర్వ్డ్ సర్ఫేస్ అయినా, అది కాన్వెక్స్ సర్ఫేస్ అయినా కాన్కేవ్ కర్వ్డ్ సర్ఫేస్ అయినా, సో రేరర్ మీడియంలో ఆబ్జెక్ట్,
డెన్సర్ మీడియంలో ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఒక ఫార్ములా చెప్తారు. డెరివేషన్ నో నీడ్, ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నానా. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే, బాబు ఎప్పుడైనా సరే రేరర్ మీడియంకి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అంటాను, μ1 అని కూడా అనుకోవచ్చు నాన్న, తప్పలేదు. డెన్సర్ మీడియంకి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అని చెప్తాను నాన్న. సిమిలర్లీ ఇక్కడ కూడా రేరర్ మీడియం ఎయిర్, డెన్సర్ మీడియం సో n1, ఇక్కడ రేరర్ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, డెన్సర్ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n2. ఓకే, సో రీఫ్రాక్టివ్ ఇండిసెస్ వేసేసాను. బాబు ఎప్పుడైనా సరే కర్వ్డ్ సర్ఫేస్కి లోపల డెన్సర్ మీడియం ఉంటే కాన్కేవ్ నాన్న, కర్వ్డ్ సర్ఫేస్కి కర్వ్కి బయట డెన్సర్ మీడియం ఉంటే కాన్వెక్స్ సర్ఫేస్ నాన్న. రేరర్ మీడియం యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అనుకుంటాం, డెన్సర్ మీడియం యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ రేరర్ మీడియంలో ఉండి డెన్సర్ మీడియంలో ఇమేజ్ గనక క్రియేట్ అయితే అప్పుడు ఫార్ములా ఏం చెప్తాం సార్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలా, రేరర్ మీడియం. ఓకే, ఆబ్జెక్ట్ అని రాస్తా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఎప్పుడు యూ అంటాం కదా. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా రేరర్లో ఉంటే హ్యావింగ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే డెన్సర్ మీడియంలో, ఇమేజ్ డిస్టెన్స్ v అంటాం. సో డెన్సర్ మీడియంలో ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఆ డెన్సర్ మీడియం యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n2, μ1 μ2 కూడా అనుకోవచ్చు, తప్పలేదు నాన్న. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది సార్, బాబు ఇక్కడ చూడన్న మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న ఇక్కడ కర్వ్డ్ కాబట్టి ఇక్కడ స్పియర్ ఫామ్ అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుందిరా, దిస్ ఈజ్ యువర్ పోల్, కరెక్ట్ ఆర్ నాట్, పీసీ అని రాస్తా. నెక్స్ట్ ఇక్కడ స్పియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. సో కాల్చిన బేసిక్స్ ఆఫ్ రే ఆప్టిక్స్ 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్లో బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఒక వీడియోలో, దాంట్లో చూడండి క్లారిటీ అర్థమవుతుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ క్రియేట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ వచ్చేసి పోల్ నాన్న, సో ప్రిన్సిపల్ యాక్సిస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడైతే మీట్ అవుతుందో దట్ ఈజ్ యువర్ పోల్. ఏమ్మా ఇటువరకు అందరికి అర్థమవుతుందా? ఏ చిన్న డౌట్ వచ్చినా మెసేజ్ చేయి, ఐ విల్ ఆన్సర్ లేటర్, డోంట్ వరీ. సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తాను, 2 కర్వ్డ్ సర్ఫేసెస్ తీసుకున్నాం సార్. కర్వ్డ్ సర్ఫేస్కి లోపల డెన్సర్ మీడియం ఉంటే దాన్ని మనం కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. కర్వ్డ్ సర్ఫేస్కి బయట డెన్సర్ మీడియం ఉంటే దాన్ని మనము కాన్వెక్స్ కర్వ్డ్ సర్ఫేస్ అంటాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసినాం, రైట్. సో రేరర్ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, డెన్సర్ మీడియం n2 అనుకున్నాం. ఆబ్జెక్ట్ ఎప్పుడు రేరర్, ఆ ఇమేజ్ ఎప్పుడు డెన్సర్. తర్వాత సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, స్పియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, స్పియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సరే, ఇలా రీఫ్రాక్టివ్ ఇండిసెస్తో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u రేరర్ n1, ఇమేజ్ డిస్టెన్స్ v డెన్సర్ n2, కర్వ్డ్ సర్ఫేసెస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ స్పియర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ స్పియర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏం చెప్తారు సార్, గుర్తుపెట్టుకో. ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నా ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్, ఓకే, అది కాన్వెక్స్ సర్ఫేస్ అవ్వచ్చు, కాన్కేవ్ సర్ఫేస్ అవ్వచ్చు, ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్. సో ఫార్ములా ఏం రాస్తారు సార్ అంటే, అది నువ్వు మ్యూ తీసుకో ఎన్ తీసుకో, డోంట్ వరీ నానా. సో ఫార్ములా ఏం రాస్తాం సార్ అంటే n1/u ప్లస్ n2/v ఈక్వల్స్ టు n2 మైనస్ n1/r. ఇది ఫార్ములా నాన్న. సో ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్ వాట్ ఈజ్ యువర్ ఫార్ములా అంటే n1/u, ఓకే, మైనస్ n1/u ప్లస్ n2/v ఈక్వల్స్ టు n2 మైనస్ n1/r. ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, జాగ్రత్తగా రాసుకో, నో సైన్ నాన్న, ఎటువంటి సైన్లు నేను తీసుకోవడం లేదు. డిపెండింగ్ ఆన్ యువర్ కాన్సెప్ట్, అక్కడ క్రియేట్ అయ్యే లెన్స్ను తీసుకున్న తర్వాత, కర్వ్డ్ సర్ఫేస్ ఫ్రేమ్ అయిన తర్వాత అక్కడ లైట్ రేస్ యొక్క రీఫ్రాక్షన్ని బట్టి అప్పుడు సైన్ కన్వెన్షన్ తీసుకుంటాం. బట్ జనరలైజ్డ్ ఫార్ములా ఐఎమ్ టేకింగ్ నాన్న, నో సైన్. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ మాత్రమే నేను తీసుకుంటాను బాబు. ఆ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ మాత్రమే తీసుకుంటే దిస్ ఈజ్ యువర్ ఫార్ములా. సో ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే n2/u ప్లస్ n1/u ప్లస్ n2/v ఈక్వల్స్ టు n2 మైనస్ n1/r. r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఏమందరికి అర్థమవుతుందా? సో ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు రేరర్ మీడియంలో ఉంటుంది కాబట్టి u, డెన్సర్ మీడియంలో ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని యొక్క డిస్టెన్స్ v. అప్పుడు ఇక్కడ ఏం రాయాలా, n1/u, ఎందుకు ఆబ్జెక్ట్ అనేది రేరరే కదా కాబట్టి n1/u రాస్తాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, డెన్సర్, దాని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 కాబట్టి n2/v. అక్కడ పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య డిస్టెన్స్
రేడియస్ ఆఫ్ కర్వేచర్ n2 మైనస్ n1 బై ఆర్ అని రాయాలి. n2 మైనస్ n1 గుర్తుపెట్టుకో. సో n1 బై యూ n2 బై వి ఈక్వల్స్ టు n2 మైనస్ n1 బై ఆర్. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. ఎనీ కర్వ్ నాన్న, ఆబ్జెక్ట్ ఎక్కడుంది n1 సార్, యూ సార్, కటి n1 బై యూ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతా ఉంది డెన్సర్ సార్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 సార్, n2 బై వి. సో n1 బై యూ ప్లస్ n2 బై వి ఈక్వల్స్ టు n2 మైనస్ n1 బై ఆర్. ఇది గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇది మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ పిన్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ లేదా టేక్ స్క్రీన్ షాట్ మా, డోంట్ వరీ. రైట్, ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములాని బేస్ చేసుకొని లెన్స్ మేకర్స్ ఫార్ములాని డిరైవ్ చేయాలా. ఎలా సార్? ఫస్ట్ ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకోమ్మా. సో లెట్ us కన్సిడర్ ఏ కాన్వెక్స్ లెన్స్ హియర్, సారీ కాన్కేవ్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. సో ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుందామ్మా. సో లెట్ us కన్సిడర్ లెన్స్ మేకర్స్ ఫార్ములా కాన్కేవ్కి చెప్పచ్చు, కాన్వెక్స్ చెప్పచ్చు, రెండు సేమ్. ఎందుకంటే ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్ మిర్రర్ ఫర్ ఎనీ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఈజ్ సేమ్. నో, కర్వ్డ్ సర్ఫేస్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నా ఫార్ములా ఒకటే కాబట్టి లెన్స్ మేకర్స్ ఫార్ములా నువ్వు కాన్వెక్స్ చెప్పినా కాన్కేవ్ చెప్పినా ఒకటే, డోంట్ వరీ. సరే, ఇప్పుడు నేను ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నామ్మా. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ యాక్సిస్. రైట్ సార్, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ కాన్వెక్స్ లెన్స్లో లెన్స్ మేకర్స్ ఫార్ములా డిరైవ్ చేయాలి ఫార్ దిస్ కాన్వెక్స్ లెన్స్. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా. ఓకే సార్, ఈ కాన్వెక్స్ లెన్స్లో నాన్న ఇదొక కర్వ్డ్ సర్ఫేస్, ఇదొక కర్వ్డ్ సర్ఫేస్, టూ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి కదా. దాన్ని నేను ఎట్లా రిప్రజెంట్ చేస్తానంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ని బి అంటాను, ఈ కర్వ్డ్ సర్ఫేస్ని డి అంటాను. ఏమందరికి అర్థమవుతుందా? సో కాన్వెక్స్ లెన్స్ ఐఎమ్ డెవలపింగ్. ఆ కాన్వెక్స్ లెన్స్లో టూ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఒక కర్వ్డ్ సర్ఫేస్ని మనం పోల్ అనుకోకుండా రెండు ఉన్నాయి కదా, రెండుకి పోల్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అందుకు మనం ఏం చేస్తున్నాం, టూ కర్వ్డ్ సర్ఫేసెస్లో సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ బి అండ్ అదర్ కర్వ్డ్ సర్ఫేస్ సెంటర్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ డి, బిడి అని గుర్తుపెట్టుకో. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడనా, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మా n1, రేరర్ మీడియం కదా, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 రేరర్, బయట ఎయిరే, ఈ బయట ఎయిరే, బట్ లోపలంతా లెన్స్ కదా. సో దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2. ఏమందరికి అర్థమవుతుందా? లోపలంతా కంప్లీట్గా లెన్స్ కదా, గ్లాస్ కదా. సో లోపలంతా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2, బయట ఎయిర్, ఇక్కడ ఎయిర్, n1. నౌ ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి సార్ అంటే రేరర్ మీడియం, ఇది ఆబ్జెక్ట్ నాన్న ఓ. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓ అంటాను. ఏమందరికి అర్థమవుతుందా? సో బి నుండి ఓకి మధ్య డిస్టెన్స్నే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ యూ. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తున్నాను. దెన్ వాట్ హ్యాపెన్స్, దెర్ ఈజ్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద లెన్స్ అండ్ ఇట్ గెట్ రిఫ్రాక్టెడ్ అండ్ ఫార్మ్ అన్ ఇమేజ్. సో ఈ లెన్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఆ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని వి అని అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది సార్? జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా. ఓకే సార్, టూ కర్వేచర్స్ ఉన్నాయి అంతే కదా, టూ కర్వ్స్ 1, 2, ఇక్కడ ఒక కర్వేచర్, ఇక్కడ ఒక కర్వేచర్, అంతే కదా. జాగ్రత్తగా చూడు, కర్వేచర్లు కూడా ఎక్కడ ఫామ్ అవుతాయి అనేది కూడా చెప్తా. ఇక్కడ ఒక కర్వ్, ఇది ఒక స్పియర్, నెక్స్ట్ ఇంకో స్పియర్ ఫామ్ అవుతుంది ఇక్కడ చూడు, ఇంకో స్పియర్ ఫామ్ అవుతుంది. టూ కర్వ్డ్ సర్ఫేసెస్, సింపుల్ రైట్. ఓకే, సో టూ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఏమందరికి అర్థమవుతుందా? సో కర్వ్డ్ సర్ఫేస్ ఒక సెంటర్ని బి అనుకుంటానా, ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఇంకో కర్వ్డ్ సర్ఫేస్ని డి అనుకుంటానా. రేరర్ n1, ఈ లోపల లెన్స్ లోపల మొత్తం అంతా లెన్స్ గ్లాస్ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సర్ n2 అనుకుంటానా. రేరర్లో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తానా, ఇక్కడ లోపల రిఫ్రాక్షన్స్ జరిగి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతాను. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, ఇమేజ్ డిస్టెన్స్ వి. బట్ ఇది అవుట్లుక్ అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అని చెప్తాను. కానీ యాక్చువల్గా అలా జరగదు. ఎలా జరుగుతుంది సార్? ఈ కాన్వెక్స్ లెన్స్లో ఒక్కొక్క కర్వ్డ్ సర్ఫేస్ తీసుకొని ఈక్వేషన్స్ రాయాలా. ఓకే సార్, ఎలా చూడమ్మా. సో ఇక్కడ ఫస్ట్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. సో లెఫ్ట్ సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం నాన్న. సో లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏం తీసుకున్నామంటే లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఐఎమ్ టేకింగ్.
రెండు కలిపితే ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్, ఇమేజ్ రైట్ సైడ్ నానా. బట్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక్కొక్క దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిరైవ్ చేయాలి కదా లెన్స్ మేకర్స్ ఫార్ములా అని. సో ఊరికే కాన్వెక్స్ లెన్స్ వేసి ఆబ్జెక్ట్, ఇమేజ్, డిస్టెన్స్లు రాస్తే కాదు కదా, వీ హ్యావ్ టు డిరైవ్ ద ఫార్ములా కదా. అందుకు ఒక్కొక్క కర్వ్డ్ సర్ఫేస్ తీసుకొని ప్లాన్ చేస్తున్నాం. సరే, ఇది అవుట్లుక్, బయట కనిపించేది. బట్ లోపల యాక్చువల్గా ప్రొసీజర్ ఏం జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ కనుక్కుంటాను. సరే, ఇప్పుడు ఒక లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటాను. ఓకే, ఈ లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ చూడనా, రైట్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ అండ్ ఇది లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్, దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే సార్, ఓన్లీ లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం నాన్న. దిస్ ఈజ్ యువర్ బి. ఓకే, డౌట్ లేదు కదమ్మా. ఆబ్జెక్ట్ రేరర్ మీడియం ఓ, ఓకేనా, బిఓ. ఏమందరికి అర్థమవుతుందా? నౌ సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే రైట్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తేనన్నా వాట్ టు గెట్ హియర్. సో అప్పుడు ఇక్కడ ప్లాన్ చేస్తే అమ్మా ఏం ఫామ్ అవుతుంది, సో ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది చూడమ్మా. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ మాత్రమే తీసుకున్నా. ఈ కాన్వెక్స్ లెన్స్లో లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ మాత్రమే తీసుకున్నాను అన్న. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ బి, ఆబ్జెక్ట్ రేరర్ మీడియం, దిస్ ఈజ్ యువర్ N1. ఓకే సార్, ఇప్పుడు లోపల ఇక్కడ అంతా కూడా డెన్సర్ మీడియం ఉంటుంది N2. ఎందుకంటే N2 చూడండి ఇక్కడ, రైట్, ఐఎమ్ టేకింగ్ హియర్ N2. నౌ ఇప్పుడు ఫస్ట్ నాన్న ఒక లైట్ రే వెళ్తాను నాన్న, స్పియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది కదా. ఎస్ సార్, కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 ఐఎమ్ రైటింగ్. ఏమందరికి అర్థమవుతుంది డయాగ్రామ్? లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నారా, ఆబ్జెక్ట్ బయట పెట్టేసిన, రేరర్ మీడియం ఇది లోపల కదా, డెన్సర్ మీడియం N2, స్పియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది, దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్. డౌట్స్ లేదు కదా, రైట్ సార్. నౌ ఇప్పుడు ఒక రే పంపి, ఒక ఇన్సిడెంట్ రే ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ నుండి ఒక లైట్ రే ట్రావెల్ అవుతుందిరా, రైట్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ లైట్ రే. ఆ లైట్ రే వెళ్ళి ఈ బౌండరీకి టచ్ అవుతుంది. సో రేరర్ టు డెన్సర్ మీడియం, కరెక్ట్ ఆర్ నాట్? సో ఇది రేరర్, ఇక్కడ డెన్సర్. సో రేరర్ టు డెన్సర్ బెండ్ అయినప్పుడు ద లైట్ రే ఆల్వేస్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే రిఫ్రాక్షన్ రూల్స్ ఏం చెప్తాము అంటే, రేరర్ టు డెన్సర్ ఎప్పుడైతే ఒక లైట్ రే వెళ్తుందో ఇట్ ఆల్వేస్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో కాబట్టి ఇక్కడ నార్మల్ డ్రా చేయి. సో నార్మల్ డ్రా చేస్తే, నార్మల్ మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుందో లేదో, ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. సింపుల్, ఇది నార్మల్ నాన్న, ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ కదా, కాబట్టి N1 ఈజ్ యువర్ నార్మల్. ఏమందరికి అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు రేరర్ టు డెన్సర్ కాబట్టి చూడమ్మా, N2 డెన్సర్, రేరర్ టు డెన్సర్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. నార్మల్కి బెండ్ అయ్యి నార్మల్ దగ్గర ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఇమేజ్ డ్యూ టు ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్, దీన్నే I1 అని రాస్తా. ఏమందరికి అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆబ్జెక్ట్ నుండి ఒక లైట్ రే స్టార్ట్ అవుతుంది, బౌండరీకి హిట్ అవుతుంది. బౌండరీ అంటే రేరర్ డెన్సర్ రెండు కలిపి ఉండే బౌండరీ. ఈ ఇంటర్ఫేస్కి టచ్ అయిన వెంటనే రేరర్ టు డెన్సర్ బెండ్స్, రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అంటే రేరర్ టు డెన్సర్ ఒక మీడియంలో స్టార్ట్ అవ్వాలి, ఇంకో మీడియంలో బెండింగ్ అవ్వాలి. రేరర్ టు డెన్సర్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, నార్మల్కి దగ్గరగా బెండ్ అవ్వాలి. నార్మల్ అని ఎక్కడ డ్రా చేస్తారు సార్? ఎక్కడంటే అక్కడ డ్రా చేయకూడదు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ఏం సాల్వ్ చేయొచ్చు సార్? జాగ్రత్తగా చూడనా. నౌ ఇక్కడ యాంగిల్స్ యూ కెన్ టేక్ ఇట్, డోంట్ వరీ. ఇక్కడ యాంగిల్స్ తీసుకొచ్చినా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి I1, ఇక్కడ రిఫ్రాక్షన్ యాంగిల్ కాబట్టి R1. హ్యాపీగా రాసేసి, ఏ చిన్న డౌట్ ఉండదు, రైట్. నౌ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు చూడమ్మా. సో ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక కర్వ్డ్ సర్ఫేస్ కదనన్నా ఉండేది, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అప్లై చేయి, జాగ్రత్తగా అప్లై చేయి. కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం సార్? N1/U ప్లస్ N2/V ఈజ్ ఈక్వల్స్ టు N2 మైనస్ N1/R. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయి. N1/U, ఓకే సార్, N1/BO, కరెక్ట్ ఆర్ నాట్? చూడమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ BO కదా, N1 కదా, కాబట్టి ఏం రాలి ఈక్వేషన్ చూడు, N1/BO ప్లస్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతా ఉండేది. సో N2/BI1, పోల్ అనేది B రా, ఇక్కడ BI1 ఈక్వల్స్ టు N2 మైనస్ N1/R. N2 మైనస్ N1/R.
ఆర్ బదులు నాన్న పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ BC1. సింపుల్, రైట్ నాన్న. ఏ చిన్న డౌట్ వచ్చినా అడుగు. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఇది ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్. నెక్స్ట్ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుందాం నాన్న. ఇప్పుడు ఇంకో కర్వ్డ్ సర్ఫేస్ ఉందనుకో. ఓకే సార్, రైట్ కర్వ్డ్ సర్ఫేస్ ఐఎమ్ టేకింగ్ నాన్న. ఓకే, రైట్ కర్వ్డ్ సర్ఫేస్, లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. నెక్స్ట్ రైట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సో రైట్ కర్వ్డ్ సర్ఫేస్. సో ఐఎమ్ టేకింగ్ రైట్ కర్వ్డ్ సర్ఫేస్. దెన్ వాట్ హ్యాపెన్స్? సో రైట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటే, సో దిస్ ఈజ్ యువర్ రైట్ కర్వ్డ్ సర్ఫేస్ కాన్వెక్స్ లెన్స్లో రైట్ సైడ్, అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సెంటర్ ఆఫ్ దిస్ లెన్స్, సెంటర్ ఆఫ్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ D. ఓకే నాన్న. నౌ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్లో ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇమేజ్, దాన్ని I1. కరెక్ట్ ఆర్ నాట్? లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్లో ఆబ్జెక్ట్ ఇమేజ్ I1. బట్ ఎప్పుడైతే ఈ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఇక్కడ రైట్ కర్వ్డ్ సర్ఫేస్ ప్లాన్ చేశామో, ఈ రైట్ కర్వ్డ్ సర్ఫేస్ ప్లాన్ చేయడం వల్ల ఈ ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఇమేజ్ సెకండ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఏం చెప్తున్నాను, ఈ ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఇమేజ్ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడు. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్లో నీకు ఆబ్జెక్ట్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయిపోయింది కదా, బట్ ఇంకో కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఈ ఇమేజ్ అనేది ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఫామ్ అయ్యే ఇమేజ్ ఈ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. దాన్నే వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. అర్థమవుతుందా? సో దాన్నే వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి ఫస్ట్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ఇమేజ్, సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఫామ్ అయ్యే ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి, ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా క్రియేట్ అయ్యే ఇమేజ్ I1 ఉంది కదా, సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇది I1 కదా, దట్ విల్ బి యాక్ట్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్. ఏమర్థమవుతుందా? సో కాల్చని రాసుకోవచ్చు. ఇమేజ్ I1 ఫామ్ బై, ఇమేజ్ I1 ఎవరు ఫామ్ చేశారు? లెఫ్ట్ కర్వ్, అంతేనా? లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్, లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ యాక్ట్ యాజ్ వర్చువల్ ఆబ్జెక్ట్. ఆ ఇమేజ్ అనేది వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుందంట. ఎవరికి? ఫార్ రైట్ కర్వ్డ్ సర్ఫేస్. సో లెఫ్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఫామ్ అయ్యే ఇమేజ్ రైట్ కర్వ్డ్ సర్ఫేస్ పెట్టంగానే ఆ రైట్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆ ఫస్ట్ సర్ఫేస్ యొక్క ఇమేజ్ సెకండ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎటువంటి ఆబ్జెక్టు? వర్చువల్ ఆబ్జెక్ట్, నాట్ రియల్ ఆబ్జెక్ట్. అంటే ఇమాజినరీ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఇమేజ్ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ రాగానే ఈ ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఇమేజ్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ దిస్ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్, ఇది సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్, ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఇమేజ్ ఇది దీనికి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఏమర్థమవుతుందా? రైట్. అప్పుడు ఇక్కడ ఏమవుతుందన్న, సో అప్పుడు ప్లాన్ చేస్తే ఇది ఆబ్జెక్ట్ రా ఇప్పుడు. సో ఇది వర్చువల్ ఆబ్జెక్ట్. ఓకే, సో నౌ స్పియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది టువర్డ్స్ లెఫ్ట్, కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2, సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ కదా, C2 ఐఎమ్ రైటింగ్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నాన్న, సో ఎలా ఫామ్ అవుతుంది చూడు. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే నాన్న ఇలా ట్రావెల్ అవుతుంది. రైట్. సో ఇన్సిడెంట్ రే ఇలా ట్రావెల్ అవుతుంది నాన్న. ఎస్ సార్. సో ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ సో రిఫ్రాక్షన్ పర్ఫామ్ అవుతుంది. ఏమందరికి అర్థమవుతుందా? సో ఇక్కడ ఫామ్ అయ్యి సో రిఫ్రాక్షన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ లోపల గ్లాస్ సర్ఫేస్ ఉంటుంది కదా, సో లోపల గ్లాస్ సర్ఫేస్ ఉంటుంది అండ్ ఇట్ గెట్ రిఫ్రాక్టెడ్. సో అది రిఫ్రాక్ట్ అయ్యి ఓకే ఇలా ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది I. ఇది ఫైనల్ ఇమేజ్. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో ఏం చేస్తున్నామో చూడు. ఏం అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడు. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్, ఇటు డౌట్ లేదు, ఇటు జాగ్రత్తగా చూడు. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే సార్, ఇలా వెళ్తుంది.
ఇమేజ్ ఇక్కడ I1 ఫామ్ అవుతాను సార్. ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ ఇక్కడ ఫ్రేమ్ అయిపోయిందిరా. సెకండ్ సర్ఫేస్ ఎప్పుడైతే ఫ్రేమ్ అవుతుందో ఇది ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు రే ఇక్కడి నుండి వెళ్తుంది, ఇక్కడ లోపలికి వెళ్ళి రీఫ్రాక్ట్ అయ్యి బయటకు వస్తుంది. ఏమ్మా కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే, సో ఇప్పుడు అది ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ నుండి సెకండ్ సర్ఫేస్కి అర్థమవుతుందా, ఈ సెకండ్ సర్ఫేస్కి ఓకే ఇది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ నుండి లైట్ రే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వెంటనే డెన్సర్ మీడియం కదా, రేరర్ టు డెన్సర్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, ఆ బెండింగ్ ఇక్కడ జరుగుతుంది అంటన్నా. ఓకే, ఇలా ఈ రే లోపలికి వెళ్ళడం రిఫ్రాక్ట్ అవ్వడం. ఓకే, సో ఇప్పుడు అదే ఇక్కడ రాస్తా ఉండేది, అదే ఇక్కడ జరుగుతూ ఉండేది. రైట్, నార్మల్. సో నార్మల్ అన్నప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, నౌ ఇక్కడ సో సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ కదా, సో యాంగిల్స్ ఫామ్ చేయి. సో యాంగిల్ తీసుకుంటే ఇక్కడ సో ఇది I1 లోపలికి వెళ్తుంది కదా, I2 అన్న సెకండ్ సర్ఫేస్, ఇక్కడ రీఫ్రాక్షన్ ఇక్కడ జరుగుతుంది లోపల R2. I1 R1 ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్, సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఇన్సిడెంట్ రే, రీఫ్రాక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, రీఫ్రాక్టెడ్ రే. కర్వ్డ్ సర్ఫేస్ లోపలికి వెళ్తుంది, రీఫ్రాక్ట్, రీఫ్రాక్ట్, ఇది ఇన్సిడెంట్, రీఫ్రాక్ట్, బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఓకే, నౌ సో ఇక్కడ I2 R2 లోపలికి ఎంటర్ అవుతుంది కదా, I2 రిఫ్రాక్ట్ అవుతుంది కదా బయటికి, R2. ఇప్పుడు దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అప్లై చేయి. ఓకే సార్, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఈ రైట్ కర్వ్కి అప్లై చేస్తే, ఈ రైట్ కర్వ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అప్లై చేస్తే N1/U N2/V N2 - N1/R. ఓకే సార్, దాన్ని ఇక్కడ అప్లై చేస్తే ఎలా ఉంటుంది సార్? బాబు I1 యాక్ట్ యాజ్ వర్చువల్ ఆబ్జెక్ట్, కరెక్ట్ సార్. అది ఎక్కడ ఉంటుంది అంటే లోపలికి వెళ్తుంది కదమ్మా, N2, కరెక్ట్. సో చూడండి ఇక్కడ బయట ఇది N1, లోపల డెన్సర్ మీడియం N2. ఈ I1 నుండి ఆబ్జెక్ట్ నుండి లోపలికి వెళ్తుంది కదా లైట్ రే, అంటే లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? N2. కాబట్టి -N2 ఆపోజిట్ రా, వర్చువల్ కాబట్టి -N2/dI1. ఓకే సార్, dI1 ఆబ్జెక్ట్. ఎరా అర్థమవుతుందా? సో -N2/dI. వై ఐఎమ్ రైటింగ్ మైనస్? బికాజ్ ఆపోజిట్, అంతేనా, కర్వ్డ్ సర్ఫేస్కి ఆపోజిట్, వర్చువల్ ఆబ్జెక్ట్ అన్నాం కదా, కాబట్టి మైనస్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో మైనస్ తీసుకుంటావు. సో -N2/dI1. చూడమ్మా, ఆబ్జెక్ట్ నుండి లోపలికి వెళ్తాను, లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2, కాబట్టి N2/dI1 మైనస్ వర్చువల్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఓకే, ప్లస్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే I, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, కాబట్టి N1/dI, dI పోల్ టు ఇమేజ్ డిస్టెన్స్, N1/dI ఈక్వల్స్ టు N2 - N1/R, N2 - N1/R. R అంటే dC2, సో dC2 సింపుల్. దిస్ ఈస్ టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. సో రెండు కర్వ్డ్ సర్ఫేసులకి రెండు ఈక్వేషన్ రాసేసాను. రైట్, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ నాన్న సింపుల్గా ఏం చేస్తావంటే ఫార్ థిన్ లెన్స్ ఏమవుతుంది అంటే, ఈ లెన్స్ చాలా థిన్గా ఉందనుకో, థిక్గా కాదు, థిన్. థిన్ అంటే చాలా పల్చగా ఉంటే, చాలా థిన్గా ఉంటే ఈ BI1 కానివ్వండి, DI కానివ్వండి ఈక్వల్ అవుతాయి. సో క్లారిటీగా రాసుకోమ్మా, ఫార్ థిన్ లెన్స్. సో ఏం చెప్తాను, ఫార్ థిన్ లెన్స్, ఫార్ థిన్ లెన్స్. సో లెన్స్ చాలా పల్చగా ఉంటే ఏమవుతుందంట, ఫార్ థిన్ లెన్స్ BI1 ఈక్వల్స్ టు DI, BI1 ఈక్వల్స్ టు DI. ఇదేంటి సార్ నాకు అర్థం కాలే సార్, జాగ్రత్తగా చూడు. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఒరే జాగ్రత్తగా విను, జాగ్రత్తగా చూడు. ఇది ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్, సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ BD, డౌట్ లేదు కదా. C1 ఈ పక్క, C2 ఈ పక్క, టెన్షన్ లేదు సార్. రైట్, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది సార్. ఓకే, నౌ ఇప్పుడు చూడరా, లెఫ్ట్ సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటే ఇమేజ్ I1, డౌటే లేదు సార్. బట్ రైట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకునేసరికి I1 అనేది వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ అవుతుంది. వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ అవ్వడం వల్ల అదేం చేస్తుంది నాన్న, అది మళ్ళీ లోపలికి వెళ్ళి రీఫ్రాక్ట్ అయ్యి ఒక ఇమేజ్ డెవలప్ అవుతాను I. ఓకే, ఇప్పుడు ఈ లెన్స్ థిన్ అవ్వడం వల్ల BI1
డిఐ రెండు సేమ్ అవుతాయని అంట. జాగ్రత్తగా చూడు, ఎప్పుడైతే లెన్స్ అనేది థిన్ అవుతుందో ఈ BI1 యొక్క లెంత్ DI అనే లెంత్ ఈక్వల్ అవుతాయంట. అంటే BI DI చూడు, ఈ లెన్స్ ఎప్పుడైతే థిన్ అయిపోతుందో ఈ రెండు క్లోజ్గా వస్తాయి కదా, BD క్లోజ్గా వస్తాయి కదా, కాబట్టి దేర్ డిస్టెన్సెస్ విల్ బి ఈక్వల్. BI ఈజ్ ఈక్వల్స్ టు DI1. BI DI1 ఆ రెండు ఈక్వల్ అవుతాయంట. జాగ్రత్తగా చూడు. సో BI1 DI ఈ రెండు ఈక్వల్ అవుతాయి అంటున్నాడు ఎప్పుడు థిన్ లెన్స్ ఉన్నప్పుడు. సో లెన్స్ థిన్గా అయిపోతే అప్పుడు ఈ లెన్స్ థిన్గా అయిపోతే డిస్టెన్సెస్ కూడా తక్కువ అయిపోతాయి కదా, అప్పుడు BI1 DI ఈక్వల్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందన్న, సో ఈక్వల్ అవుతే దెన్ వాట్ హ్యాపెన్స్? సో అప్పుడు BI1 ఈజ్ ఈక్వల్స్ టు DI. సో BI1 ఎక్కడుంది, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయి. దెన్ ఈక్వేషన్ 1 బికమ్స్ సో అప్పుడు ఈక్వేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది సార్? దెన్ ఈక్వేషన్ 1 బికమ్స్, సో ఈక్వేషన్ 1 ఎలా బిహేవ్ అవుతుంది చూడు. సో ఈక్వేషన్ 1 N1 by BO, ఎస్ సార్, N1 by BO ప్లస్ N2 by BI1, correct or not? Equation 1. So BI1, but for thin lens BI1 equals to DI. So DI equals to N2 minus N1 by BC1. Simple. So in new equation I call it as this is equation 1 becomes this one ma. Okay, right? This is new equation, right? Next ఈక్వేషన్ 2 తీసుకో, ఇది న్యూ ఈక్వేషన్ అమ్మా, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏముందో చూడనా, ఈక్వేషన్ 2 రాయి. ఈక్వేషన్ 2 ఏముంది, ఈక్వేషన్ 2 రైట్ కర్వ్డ్ సర్ఫేస్కి రాసాం కదా, అది రాయి. -N2/DI1 -N2/DI1 క్లారిటీగా రాస్తున్నారా, ప్లస్ N1 బై ఇమేజ్ రా DI ఈక్వల్స్ టు N2 minus N1 by DC2. ఇదే ఈక్వేషన్ 2. చూసుకో, ఈక్వేషన్ 2 -N2/DI1 ప్లస్ N1/DI N2 minus N1/DC2. రైట్, ఇప్పుడు నాన్న ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయరా. కొత్తగా వచ్చిండే ఫస్ట్ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేయి. యాడ్, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పు నాన్న. దెన్ వాట్ హ్యాపెన్స్? సో ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందిరా, ఈ రెండు యాడ్ చేస్తా బాబు, నేను ప్రతి స్టెప్ నీకు అర్థం కావడానికి వేస్తున్నాను, నువ్వు మళ్ళీ 8 మార్క్స్ రాయడానికి ఇవన్నీ అవసరం లేదు, యూ కెన్ రెడ్యూస్ ద స్టెప్స్, నీకు అర్థం కావడానికి ప్రతి స్టెప్ వేస్తున్నాను. సరే ఈ రెండు యాడ్ చేయరా, ఏమవుతుంది చెప్పు. ఈ రెండు యాడ్ చేస్తే LHS RHS యాడ్ చేయమ్మా, ఏమవుతుంది? N1/BO ప్లస్ N2/DI లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని యాడ్ చేస్తా, రైట్ సైడ్ టర్మ్స్ అన్ని యాడ్ చేస్తా. -N2/DI1 ప్లస్ N1/DI ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ N2 minus N1/BC1 ప్లస్ N2 minus N1/DC2. బాబు ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్, BI1 ఈక్వల్స్ టు DI1, సారీ DI1 ఫర్ థిన్ లెన్స్ BI1 ఈక్వల్స్ టు DI1 అని రాసుకోండి. DI1 సారీ DI1 అని రాయమ్మా, DI1. ఓకే, సో DI1 అన్న స్మాల్ కరెక్షన్ నీడెడ్, DI1 రైట్. సో ఫర్ థిన్ లెన్స్ నాన్న, మీరు థిన్ లెన్స్ తీసుకుంటే ఇక్కడ B ఉంటుంది, D ఉంటుంది, I1 I అదే కదా. సో BI1 తర్వాత DI1 సేమ్ ఉంటుంది అంటాడు, ఎందుకంటే లెన్స్ థిన్ అయినప్పుడు రెండు క్లోజ్గా వచ్చినప్పుడు BD రెండు సేమ్ అయిపోతాయి, కాబట్టి BI1 DI1 సేమ్ నాన్న. సో ఎప్పుడైతే ఈ లెన్స్ థిన్ అయిపోతుందో BD కోయిన్సైడ్ అయిపోతాయి, అప్పుడు BI1 DI1 వాల్యూస్ సేమ్. జాగ్రత్త రాసుకోమ్మా. ఓకే, నౌ ఇప్పుడు నాన్న దీన్ని సాల్వ్ చేస్తే వాట్ గెట్ రా. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏం చేస్తున్నాం, ఒక్కసారి చూడు, ఇంకొకసారి చూడు. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్, లెన్స్ మేకర్స్ ఫార్ములా రావాలా, కాన్వెక్స్ లెన్స్ ఆబ్జెక్ట్ టు ఇమేజ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కర్వ్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ టు ఇమేజ్ I1 లెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం.
ఆబ్జెక్ట్ అనేది n1లో ఉంది, ఇమేజ్ n2లో ఫామ్ అవుతుంది. BC1 ఇస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. రైట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటే లెఫ్ట్ కర్వ్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ ఈ రైట్ కర్వ్కి వర్చువల్ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ నుండి వెళ్తుంది అండ్ ఇట్ గెట్ రీఫ్రాక్టెడ్. కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్తాంది ఇన్సిడెంట్ రే, కాబట్టి n2 వర్చువల్ కదా మైనస్, సో n2/di1 మైనస్. నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ రేరర్లో ఫామ్ అవుతుంది n1/di. నెక్స్ట్ dc2 ఇస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ థిన్ లెన్స్ అనుకుంటే, ఈ లెన్స్ థిన్ అనుకుంటే బీడీలు రెండు ఒకే పాయింట్ దగ్గరకు వచ్చేస్తాయి. bi1 di1 సేమ్, bi1 di1 సేమ్. ఎందుకంటే లెన్స్ థిన్ అయిపోతే ఒకే పాయింట్ దగ్గర బీడీ ఉంటుంది. bi1 di1 సేమ్. సో అది ఎక్కడ రాస్తానా, అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది అంటే, సో di1 అని రాస్తున్నా. ఈక్వేషన్ 1 ప్రకారం bi1 బదులు di1 అని రాస్తానా. ఈక్వేషన్ 2 యాజ్ యూజువల్ యాడ్ చేస్తానా, LHS RHS. ఇప్పుడు సాల్వ్ చేయి, ఏమవుతుంది చెప్పునా. సో ఇప్పుడు n2/di1 మైనస్ n2/di1 క్యాన్సిల్డ్ అవుట్. ఎస్ సార్, ఇంకా రిమైనింగ్ ఏముంది రాసేసాయి. అప్పుడు ఏమవుతుంది n1/bo రైట్ ప్లస్ n1/di ఈక్వల్స్ టు నన్న n2 మైనస్ n1 కామన్. సో n2 మైనస్ n1 కామన్ తీస్తే 1/bc1 ప్లస్ 1/dc2 సింపుల్. నౌ ఇప్పుడు ఇక్కడ నాన్న ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం సార్ బాబు, ఒక చిన్న కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఏంటి సార్ కాన్సెప్ట్ అంటే, సో జాగ్రత్తగా చూడన్నా. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఒక చిన్న కండిషన్ అప్లై చేస్తాను రా. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇన్ఫినిటీ ఉంటుందో దెన్ ఇమేజ్ అట్ ఫోకస్. సో ఇమేజ్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఫోకస్ దగ్గర ఉంటుందిరా. సింపుల్ పాయింట్, రే డయాగ్రామ్స్లో చెప్పింటారు. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇన్ఫినిటీ ఉంటుందో ఇమేజ్ ఫార్మ్డ్ అట్ నథింగ్ బట్ ఎక్కడ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆ ఫోకస్ దగ్గర ఉండే లెంత్నే ఫోకల్ లెంత్ అంటాం, స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. ఇంట్రొడక్షన్ టు రే ఆప్టిక్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనికి అప్లై చేయమ్మా, అప్పుడు ఏమవుతుంది BO, ఓ అంటే ఆబ్జెక్ట్ కదా, I అంటే ఇమేజ్ కదా. కాబట్టి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఉంటుంది. అంటే ఇఫ్ BO ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దెన్ DI ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంట ఫోకల్ లెంత్. ఫోకస్ దాన్ని ఫోకల్ లెంత్ అంటాం. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది చూడన్నా. అప్పుడు ఇక్కడ BC1 ఏమవుతుందంటే నథింగ్ బట్ పోల్ టు, పోల్నే B అంటాం, పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ R1. నెక్స్ట్ పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ DC2 మైనస్ R2. సార్ ఎందుకు సార్ మైనస్ R2 ఆర్ రైటింగ్? సింపుల్ నాన్న, ఇక్కడ ప్లస్ C1, ఇక్కడ మైనస్ C2 మైనస్. ఓకే, నౌ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయమ్మా. దెన్ వాట్ హ్యాపెన్స్, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న n1/ఇన్ఫినిటీ ప్లస్ n1/f అంతేనా. సో n1/f ఓకే ఈజ్ ఈక్వల్స్ టు n2 మైనస్ n1 ఇంటూ 1/BC1 అంటే R1, DC2 అంటే మైనస్ R2, సో మైనస్ 1/R2. నౌ ఓకే, సో ఇప్పుడు 1/ఇన్ఫినిటీ, n1/ఇన్ఫినిటీ, ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0. సో కాబట్టి ఇక్కడ 0 అయిపోతుందన్న. సో 0 ప్లస్ n1/f ఈక్వల్స్ టు n2 మైనస్ n1 ఇంటూ 1/R1 మైనస్ 1/R2 రైట్. సో ఇక్కడ ఈక్వేషన్స్ తీసుకుందాం నాన్న. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 3, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ 4. సింపుల్ రైట్. నౌ ఇప్పుడు n1ని ఆ పక్క పారేసాయి. సో అప్పుడు ఏమవుతుంది, n1 ఈ పక్క పంపిస్తే డివైడ్. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు n2/n1 మైనస్ n1/n1. జస్ట్ n1 ఈ పక్క పంపిస్తానన్నా, డివైడ్ అవుతుంది కదా, n2/n1 n1/n1 ఇంటూ
1/r1 minus 1/r2. నౌ సో ఇక్కడ క్యాన్సిల్ అయితే 1. సో అప్పుడు 1/f ఈజ్ ఈక్వల్స్ టు n2/n1. దాన్నే సింపుల్గా సో n2/n1 అలాగే రాయొచ్చు, డోంట్ వరీ. n2 మైనస్ n1 అలాగే రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. బట్ n2/n1 ఓకే అలాగే రాయి, వాళ్ళు అలాగే పెట్టాడు n2 మైనస్ n1/n1. అలాగే రాశాడు, డోంట్ వరీ, ఇది అలాగే రాసినా పర్లేదమ్మా. సో దీన్ని నెక్స్ట్ స్టెప్ చేద్దాం. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు n2 మైనస్ n1/n1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో దీన్ని మనం ఏమంటామంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటాం నాన్న. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అండ్ దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో దీన్నే లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటాం. మామూలు ఆబ్జెక్టివ్లో ఈ n2/n1ని n21 అని రాస్తారు, అర్థమవుతుందా? n21 అని రాస్తారు, -1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. బట్ టెక్స్ట్ బుక్లు ఇలాగే పెట్టాడు కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ఫాలో అవుదాం. యూ కెన్ టేక్ లైక్ దిస్, డోంట్ వరీ. లేదు దీన్ని n21 -1 యూ కెన్ రైట్ ఇట్, నో ప్రాబ్లం. సో దీన్నే లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు. ఇప్పుడు ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములాతో లెన్స్ ఫార్ములాకు డిరైవ్ చేయమన్నాడు. ఎస్ సార్. సో లెన్స్ ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తారు సార్? సో ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములాతో లెన్స్ ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తారు సార్? సో ఫర్ లెన్స్ ఫార్ములా నాన్న, హౌ టు డీల్ దిస్ వన్? బాబు లెన్స్ ఫార్ములాలో ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 రిలేట్ చేయనా? ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ 4 జాగ్రత్తగా చూసుకో. ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 తీసుకోమ్మా. ఈక్వేషన్ 3 ఇది సార్, ఈక్వేషన్ 4 ఈ రెండు తీసుకోరా. ఈ రెండు తీసుకుంటే ఏమవుతుంది చెప్పు? n1/bo లెన్స్ ఫార్ములా డిరైవ్ చేయడానికి లెన్స్ మేకర్స్ ఫార్ములా దిస్ వన్ ఓన్లీ. హ్యాపీగా n1 ఇప్పకు పంపిస్తాం. n21 -1 యూ కెన్ డూ ఇట్, తప్పు లేదు నాన్న. లేదా n2 మైనస్ n1/n1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2, వెరీ ఈజీ. బట్ ఇప్పుడు ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 రెండు ఈక్వేట్ చేయి. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3 ఇది n1/bo అంతేనా? ఈక్వేషన్ 3 n1/bo ప్లస్ n1/bo ప్లస్ n1/di ప్లస్ n1/di ఈక్వల్స్ టు n2 మైనస్ n1 ఇంటూ n2 మైనస్ ఈక్వేషన్ 3 రాస్తున్నాను అన్న. n2 మైనస్ n1 ఇంటూ 1/bc1 ప్లస్ 1/dc2. ఇది ఈక్వేషన్ 3 రా. సో నౌ ఈక్వేషన్ 4 రా. ఈక్వేషన్ 4 ఈజ్ వాట్? ఈక్వేషన్ 4 ఏముంది చూడు, ఇది ఈక్వేషన్ 4. n1/f ఈజ్ ఈక్వల్స్ టు, సో n1/f ఈజ్ ఈక్వల్స్ టు n2 మైనస్ n1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. 1/r1 మైనస్ 1/r2, రైట్? సో ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే bc1 అంటే r1ఏ కదరా, dc2 అంటే -r2 కదా నాన్న. సో కాబట్టి నువ్వు కంపేర్ చేశారనుకోనన్న ఈ రెండు, ఈ 2 ఈక్వేషన్స్ కంపేర్ చేశారనుకోండి, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, నీ కాన్సెప్ట్ కోసం నేను ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తాను. కంపేర్ చేస్తే రైట్ సైడ్ n2 మైనస్ n1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2, n2 మైనస్ n1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 రెండు క్యాన్సిల్డ్ అవుట్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కంపేర్ చేస్తే RHS సేమ్ కాబట్టి LHS ఈక్వల్. సో అప్పుడు LHS ఈక్వల్ అయినప్పుడు ఏం రాయొచ్చు సార్? సో n1/bo ప్లస్ n1/di ఈక్వల్స్ టు n1/f. అంతేనా? సింపుల్, రైట్? నౌ అప్పుడు ఏమవుతుందన్న? సో n1 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, కామన్ తీసేస్తాం. అప్పుడు ఏమవుతుందన్న? 1/bo. bo అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఎప్పుడు ఎలా ఉంటుంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే? ఇక్కడ ఉంది కదా ఆబ్జెక్ట్, మైనస్. ఎందుకంటే ఇన్సిడెంట్ రే ఎలా వెళ్తా ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆపోజిట్గా ఉంది కాబట్టి మైనస్. సో కాబట్టి 1/-u ప్లస్ 1/di అంటే v. రేస్ ఎలా వెళ్తున్నాయో ఇమేజ్ డిస్టెన్స్ సేమ్.
ఈజ్ ఈక్వల్స్ టు 1/f. సో అప్పుడు ఫార్ములా వచ్చేస్తుందన్న 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. దీన్నే లెన్స్ ఫార్ములా అంటారు. సింపుల్. ఓకే, సో దిస్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా, దిస్ ఈజ్ యువర్ లెన్స్ ఫార్ములా. ఇది రాస్తే 8 మార్క్స్ వస్తాయిరా. అర్థమవుతుందా? సో ఇది 8 మార్క్స్ ప్రాబ్లం నాన్న. ఓకే, సో టోటల్ డెరివేషన్ అన్నీ చెప్పింటాను. సో జాగ్రత్తగా చూడు. ఏం చేస్తాను సార్ బాబు, ఒక్కసారి చూడు నాన్న, టోటల్ కాన్సెప్ట్ వైజ్ చూడు. ఫస్ట్ నువ్వు ఏ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నా, కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకున్నా, కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నా, అంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర డెన్సర్ ఉంటే కాన్కేవ్, కర్వ్డ్ సర్ఫేస్కి బయట డెన్సర్ ఉంటే కాన్వెక్స్. సో నువ్వు ఏ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నా ఫార్ములా ఇది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఐఎమ్ చూసింగ్ జనరల్ ఫార్ములా. ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉంటుందో, రేరర్ మీడియం n1, డెన్సర్ మీడియంలో ఇమేజ్ ఫామ్ అయితే n2, n1/u, n2/v, n2 మైనస్ n1/2 సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్, దట్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. దాన్ని బట్టి r అని రాస్తాం. సరే, ఫస్ట్ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాం. సో ఈ ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్, ఇమేజ్ రైట్ సైడ్. కానీ ఇంకాస్త ఇన్డెప్త్కి పోతే ఏమవుతుంది, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటానా, ఆబ్జెక్ట్ తీసుకుంటానా, b ఈజ్ ద ఫస్ట్ కర్వ్డ్ సెంటర్, అనదర్ కర్వ్డ్ సర్ఫేస్ ఒక సెంటర్ d. సో BO ఈజ్ ద ఆబ్జెక్ట్. సో అక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, I1 ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. అప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఫామ్లో రాస్తాను. క్లియర్? ఓకే, క్లియర్గా ఉంది కదా నాన్న? నౌ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, రైట్ సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా ఫామ్ అయ్యే ఇమేజ్ ఈ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది, వర్చువల్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడి నుండి రే లోపలికి వెళ్ళి రిఫ్రాక్ట్ అవుతుంది. సో లోపలికి రే అవుతుంది కదా, కాబట్టి n2 లోపల డెన్సర్, కాబట్టి n2 వర్చువల్ కదా మైనస్ di1. తర్వాత ఇమేజ్ రేరర్లో ఫామ్ అవుతాను, కాబట్టి n1/di. సో తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తావు, లెన్స్ అనేది థిన్ అనుకుంటావు. ఎప్పుడైతే లెన్స్ థిన్ అయిపోతుందో, స్ట్రైట్ లైన్ BD రెండు కోయిన్సైడ్ అవుతాయి, అప్పుడు BI1 DI1 సేమ్. అప్పుడు BI1 బదులు DI1 అని రాస్తావు. అది న్యూ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ రెండింటిని యాడ్ చేస్తావు. సో అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 3. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ అప్లై చేయి. ఇఫ్ I am considering object is at infinity, image is at focus, having focal length f. సో కాబట్టి ఆబ్జెక్ట్ కాబట్టి u, ఇమేజ్ డిస్టెన్స్ v, ఫోకల్ లెంత్ వచ్చేసి f దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ f అని రాస్తాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఫోకస్ కాబట్టి ఫోకల్ లెంత్. సో ఇప్పుడు ఇక్కడ BC1 రైట్ సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి ప్లస్ r1, లెఫ్ట్ సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి మైనస్ r2. సైన్ కన్వెన్షన్స్ అప్లై చేస్తున్నాం. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0. సో n1 ఇప్పుడు పంపిస్తున్నాం. యూ గెట్ యువర్ లెన్స్ మేకర్స్ ఫార్ములా, దిస్ థింగ్. నెక్స్ట్ దీంట్లో లెన్స్ ఫార్ములా కావాలంటే ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 కంపేర్ చేయి. ఈక్వేషన్ 3 ఇది, ఈక్వేషన్ 4 ఇది, ఈ రెండు కంపేర్ చేయ అంటానా. సో ఇక్కడ BC1 అన్న r1, BC2 అన్న మైనస్ r2 కాబట్టి RHS సేమ్, LHS సేమ్. సో ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్, ఎందుకంటే ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్గా ఉంటుందమ్మా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్గా డిస్టెన్స్, బట్ ఇమేజ్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్లోనే ఇమేజ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ప్లస్ v. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఇక్కడ ప్లస్ v రాస్తాం. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. దాన్నే లెన్స్ ఫార్ములా అంటాం. దీన్ని లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారమ్మా. ఇది టోటల్ 8 మార్క్స్. ఈ నోట్స్ యాజ్ వెల్ యాజ్ 8 మార్క్స్కి ఎలా రాస్తే ఇంత అవసరం లేదు, నేను ఇన్డెప్త్గా చెప్పాను, బట్ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ స్టెప్స్తో నేను ఒక మ్యాటర్ కింద పీడిఎఫ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఈ వీడియో కింద ఈ నోట్స్తో పాటు ఆ డిస్క్రిప్షన్ పీడిఎఫ్ కూడా పెడతాను, అవి రాసేస్తే చాలు. రైట్ మా? థ్యాంక్ యూ.